మిత్రులారా, ఈ మధ్య బంగ్లాదేశ్లో గ్రేటర్ బంగ్లాదేశ్ పేరుతో ఒక వివాదాస్పద ప్రచారం అయితే మొదలైంది. ఇందులో మన భారతదేశంలోని పశ్చిమ బెంగాల్, అస్సాము, బీహారు, ఒరిస్సా వంటి రాష్ట్రాలకు చెందినటువంటి కొంత భూభాగాన్ని తమ ప్రాంతంగా చూపిస్తా ఈ మ్యాప్లు అయితే ప్రచారం చేస్తున్నారు. ఎవరు? బంగ్లాదేశ్ వాళ్ళు. మన స్వాతంత్రం ఇప్పిస్తే కానీ వాళ్ళకు దిక్కులే, వాళ్ళ బతుకులే అటోళ్ళు ఇప్పుడు మన భూభాగాన్ని కూడా వాళ్ళ దేశంలో చూపించుకుంటున్నారు. ఏమి కథో చూడండి. ఈ నేపథ్యంలో ఆశ్చర్యం కలిగించేటటువంటి విషయం ఏందయ్యా అంటే, మన భారత నేలపైనే కొంతమంది కాంగ్రెస్ కార్యకర్తలు బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని ఆలపించినట్టు వీడియోలన్నీ కూడా బయటకు వచ్చినాయి. ఎవరు? కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. ఏం మాట్లాడాలా? ఈయన పక్క మొత్తం అంతా రాహుల్ గాంధీని, ఈ హస్తం గుర్తును, వీటిలో సోనియా గాంధీ గారిని వాళ్ళందరినీ పెట్టుకొని హ్యాపీగా ఏది మన దేశంలో ఉంటా బంగ్లాదేశ్ జాతీయ గీతాన్ని ఆలపిస్తారు. అప్పాడివాడు ఉంటాడు, ఖచ్చితంగా బంగ్లాదేశ్ వాడే ఉంటాడు. అంటే వాళ్ళు ఇక్కడికి వచ్చి మన దేశ పౌరసత్వం తీసుకొని ఓటర్ కార్డులు, ఆధార్ కార్డులు, రేషన్ కార్డులు అన్ని సంపాదించే నాయకులుగా చలామణి అవుతా మన దేశంలో బంగ్లాదేశ్ జాతీయ గీతం ఆలపిస్తారు. దాన్ని బట్టి అర్థం చేసుకోండి మన దేశంలో మనం ఎలాంటి పరిస్థితుల్లో ఉన్నామో అని చెప్పి అర్థమవుతుందా? అయితే ఈ ఘటన పైన ఇప్పటి వరకు కాంగ్రెస్ పార్టీ ఖండించబోవడం ప్రతి ఒక్కరిని కూడా ఆందోళనకు గురి చేస్తుంది. వాళ్ళు ఎందుకు ఖండిస్తారు? వాళ్ళు చేసే ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ మీకు తెలిసిందే కదా. వాళ్ళకు ఆ వర్గం ఓట్లు కావాలా? 100% వాళ్ళు ఖండించరు. అది పనిగా ఈ బంగ్లాదేశ్ నుంచి, మయన్మార్ నుంచి వాళ్ళందరినీ పిలిపించి వాళ్ళకి అన్ని సకల సదుపాయాలు కల్పించి వీళ్ళ ఓటు బ్యాంకుగా వాళ్ళు మార్చుకుంటున్నారు. అట్లాంటి వాళ్ళు ఖండిస్తారా ఈ విషయాన్ని, ఈ వ్యవహారాన్ని? మన భారతదేశం యొక్క సార్వభౌమత్వాన్ని సవాల్ చేసేటటువంటి ఇటువంటి చర్యలు కేవలం రాజకీయం తప్పిదం కాదు. చెప్పాలంటే మన దేశానికి అవమానం. దేశం కోసం త్యాగం చేసినటువంటి మహానుభావుల రక్తాన్ని గౌరవించాలంటే ఇలాంటి చర్యలకు నిరసన వ్యక్తం చేయడం మనందరి బాధ్యత. చెప్పాలంటే నిరసన కాదు, ఇలాంటి వాళ్ళు దొరికితే కుక్కలు కొట్టేట్టు కొట్టాలా, అది విషయం. లేకపోతే ఏందయ్యా, లేదా ఖచ్చితంగా ఇటాలను తీసుకుపోయి ఎన్కౌంటర్ చేసి పడదబ్బాలి. లేకపోతే మన దేశంలో ఉంటా, మన దేశంలో చాలా మంది అవుతా బంగ్లాదేశ్ జాతీయ గీతం పాడతారా? ఏ తమాషా నడుస్తుందా ఏమి ఇట్లా దేశంలో?